ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి లక్ష్మణ్ గారు, పూర్తిగా బడ్జెట్ ని గమనించి ఉంటారు. ఇటు దక్షిణాది రాష్ట్రాలకైతే మొండి చేయి చూపించారు. అంటే ఎప్పట్లాగే ఇందులో కొత్త లేదులేండి, లేకపోతే గతంలో కొంతవరకు ఏదో ఎలక్షన్ టైంలో మనకేదో ఆదుకున్నట్లుగా ఒక గ్రాఫ్ ఇచ్చారు. కాకపోతే ఈసారి అది కూడా లేదు, మొత్తంగా మొండి చేయి చూపించారు. బీహార్కి ఏదో ఇచ్చారు, కానీ అక్కడ ప్రతిపక్షాలే వాళ్ళని విమర్శించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే మిగిలినటువంటి రంగాల్లో రైతాంగానికి కావచ్చు, లేకపోతే సన్నకారు చిన్నకారు రైతులకి కావచ్చు, లేకపోతే చిన్న పరిశ్రమలకి కావచ్చు, వైద్యానికి విద్యకి ప్రతి దాంట్లో కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఏమీ కూడా జరగలేదు. కేవలం ట్యాక్స్ లిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొంత పెంచారు. అది తప్పించి ఈ బడ్జెట్లో పెద్దగా మధ్యతరగతి వాళ్లకు సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. సో మీరేం గమనించారు, మీరేం చెప్తారండి లక్ష్మణ్ గారు? బడ్జెట్ ఆమె ప్రసంగము ఓన్లీ హైలైట్స్ మాత్రమే. డీటెయిల్డ్ బడ్జెట్ రిపోర్ట్ మనము పరిశీలన చేస్తే అందులో అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు మనం చెప్తున్నాం తెలుగు రాష్ట్రాలకు ఏం చేయలేదు అనుకుంటున్నాం. ఇందాకే చూస్తున్నాను వేరే టీవీ ఛానల్స్ లో పోలవరానికి సంబంధించినటువంటి ఏదైతే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉన్నారో దాన్ని ఆమోదించారు, అలాగే ఎత్తును కూడా ఆమోదించారు అనేటువంటిది వస్తున్నది. అట్లా ప్రతి చిన్న విషయం బడ్జెట్ లో చెప్పరు. మనము లోతుగా ఆ యొక్క బడ్జెట్ లో ఏదైతే సెక్టర్ అంటే విభాగాలకు నిధులు కేటాయించారో అవన్నీ మనం పరిశీలనకు వెళ్ళినప్పుడు అందులో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు 1,00,000 కోట్లు నగరాల అభివృద్ధికి అన్నారు. ఏ నగరాలకు, అందులో ఏ అవసరాలకు, ఔటర్ రింగ్ రోడ్లా లేకపోతే మెట్రోనా, రైల్వేల కోసమా, వేటికి కేటాయించారనేది డీటెయిల్ గా వస్తుంది. వచ్చిన తర్వాత అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నగరాలు ఉన్నాయా లేవా అని కూడా తెలుస్తుంది. అందువల్ల ఇంకా మనం అప్పుడే ఒక అంచనా రావడానికి వీల్లేదు. మీరు అన్నట్టు ఏంటంటే మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేది ఏమైనా ఉందా, రైతులకు ప్రధానంగా ఏమైనా ఉందా, అలాగే విద్య, ఆరోగ్యం, ఇది చాలా ఇంపార్టెంట్. అవును, ఇక్కడ మనకు ఏదైతే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి విషయం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, సరే రైతులకు ఏం సబ్సిడీలు ఇచ్చారా, తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క అమౌంట్ పెంచారా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. అన్నిటికీ మించి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం చాలా ఇంపార్టెంట్. అది వ్యక్తిగత బెనిఫిట్ల కంటే మొత్తము యావత్ రైతాంగానికి బెనిఫిట్ వచ్చేటువంటి అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది గత సంవత్సరం నుంచి, మేము నదుల అనుసంధానము చేస్తాము, దానికి సంబంధించి రూపకల్పన జరుగుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు ఇక్కడ కూడా నదుల అనుసంధానానికి సంబంధించి వాళ్ళు ఏ యొక్క రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు, ఏమి చేస్తారో చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్ గా మన ప్రధానమంత్రి గారిని కలిసి గోదావరి జలాన్ని కృష్ణాలోకి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు యొక్క డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చొచ్చాడు. ఇది అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏమైపోయింది దాని సంగతి. అదేమంటే దాని అనుబంధంగా ఉన్న మిగతా 3-4 ప్రాజెక్టులు అన్నిటికీ పైనుంచి వచ్చేటువంటి కృష్ణా వాటరు తగినంతగా లేదు కాబట్టి ఫీజిబిలిటీ లేదు అని కూడా ఒక వాదన చేస్తున్నారు. ఎస్, కృష్ణా వాటర్ పైనుంచి కర్ణాటక విపరీతంగా ప్రాజెక్టులు కట్టింది, దానివల్ల 2 తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. పరిష్కారం ఏంది? ఇప్పుడు ఇంకా మనం వెళ్ళి కర్ణాటక ప్రాజెక్టు పడగొట్టలేం కదా. పరిష్కారం అనేది వృధాగా పోతున్నటువంటి వేల టీఎంసీల యొక్క గోదావరి జలాల్ని కృష్ణాకు మళ్లించుకోవటమే పరిష్కారం. ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము కనీసం ప్రతిపాదన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి తీసుకొని దానికి నిధులు ఏమైనా కేటాయిస్తున్నారా లేదా హామీ ఇస్తారా, ఇవన్నీ కూడా మరి ఏమైనా బడ్జెట్ చర్చలో అవన్నీ మాట్లాడతారేమో మనకు తెలియదు. ఇప్పుడు చూడు, ఎప్పటి నుంచో పాలమూరు రంగారెడ్డికి అన్ని కూడా అక్కడ పోలవరం లాగా టేకప్ చేయండి అని అడుగుతున్నారు తెలంగాణ నుంచి. చేశారా? చేయలేదు. పోనీ పూర్తిగా
100% నిధులతో మేము పోలవరం కడుతున్నట్టు ఇక్కడ కట్టకపోయినా కనీసం కొంత శాతమైన నిధులు ఇద్దాము అనేటువంటి ఆలోచన చేస్తున్నారా, చెప్తున్నారా? చెప్పడం లేదు. మరి ఇవాళ రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రతి సంవత్సరము. వాటిని కట్టే పరిస్థితుల్లో ఇవాళ లేదు. మనం చూసాం కదా, కాళేశ్వరం కట్టడానికి ఎన్ని అవస్థలు పడ్డారు, ఎంత ఖర్చు. సరే, అందులో అవినీతి జరిగిందా, ఏం జరిగింది పక్కన పెట్టండి. జరిగితే విచారణ జరుగుతున్నది, చర్యలు తీసుకుంటారు. కాకపోతే దానివల్ల ప్రయోజనం ఉందా లేదా? రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైంది కదా అంటే ప్రయోజనం ఉంది కదా ఇక్కడ ఆ ప్రాజెక్టు వలన. ఎప్పుడు నీళ్లు చూడనటువంటి విలేజ్ లో రైతులు ఇవాళ ఆ నీళ్లు వాళ్ళ భూములకి వస్తే వాళ్ళ ఆనందం మనం చూసాం కదా. చెరువు ఎప్పుడు నిండని చెరువులకు నీళ్ళు వస్తే ఆనందం చూసాం కదా. ఇక్కడ అలాంటి ఆలోచన కేంద్రం చేయాల్సిన, కేంద్రం సపోర్ట్ లేని రాష్ట్రము చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఏ రాష్ట్రమైనా కూడా ఆర్థికంగా రెవెన్యూ పరంగా ఇక్కడ తెలంగాణ బాగున్న 65% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్న, జీడిపి పెరిగినా కానీ ఇంకా అప్పులు వాళ్ళ ఎందుకయ్యారు? కేంద్ర యొక్క సహకారం లేకపోవటం, ప్రత్యేక నిధులు ఇవ్వకపోవటం. అందువల్ల ఏంటంటే అంతకంటే ఎక్కువ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. మీరు అన్నట్టు ఏంటంటే బీహార్లో కొన్ని ప్రత్యేకంగా కేటాయించారు. నేనైతే బీహార్ను రాజకీయ కోణంలో చూడదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ఈ రోజుకి కూడా అంటే 23వ సంవత్సరం లెక్కల ప్రకారం కూడా 27% బిలో పావర్టీ ఉంది, ది ఫస్ట్ ఇన్ ఇండియా. దాని తర్వాత అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక విషయం అంటే బీహార్ అయినా కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఎన్నికల టైంలోనే గుర్తొస్తుందా అక్కడ ఉన్నటువంటి పావర్టీ? ఇన్ని బడ్జెట్లు పెడుతున్నారు కదా, ఇన్ని బడ్జెట్లలో కేటాయించకుండా సరిగ్గా ఎలక్షన్ ముందు మాత్రమే గుర్తొస్తుంది అక్కడ పావర్టీ వాళ్ళకి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలైనా రాజకీయం లేకుండా ఎన్నికల్లో ప్రయోజనాలు ఆశించకుండా ఎవరు ఉండరు, అందరూ అలాగే ఉంటారు. కాకపోతే మీరు అన్నింటి గత 4 సంవత్సరాలకు కూడా ఏం కేటాయించారు, ఏం చేశారు అన్నది కూడా ఇంపార్టెంటే. అంతకుముందు 1 లక్ష కోట్ల ప్యాకేజ్ అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కాకుండా బిలో పావర్టీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నెంబర్ 1 లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా ఎంత సహాయం చేసినా ఇంకా చేయవలసిందే ఉంటది. ఎందుకు ఇవాళ బీహార్లో పనిచేసేటు, బీహార్లో ఉపాధి దొరకక, అక్కడ పరిశ్రమలు లేక, ఇతర రాష్ట్రాలకు ఎక్కడ పోయినా కూడా బీహార్ కార్మికులని ఏ రాష్ట్రానికైనా పోటీ ఉంటారు. బీహార్ కార్మికులు లేరా? ఉన్నారు కదా. ఎందుకు రాష్ట్రం వదిలేసి అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది? మరి ఒకప్పుడు పాలమూరు నుంచి లేబర్ దేశవ్యాప్తంగా తిరిగే వాళ్ళని ఇవాళ తగ్గిపోయింది కదా. అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు, పంటలకు నీరు వస్తున్నప్పుడు, పరిశ్రమలు పెరుగుతున్నప్పుడు, ఉపాధి అవకాశాలు పెరిగితే వాడు సొంత ఊరు వదిలేసి ఎక్కడో దేశాలు పట్టుకొని వెళ్ళాలని ఎవరు అనుకోరు. బతుకుతారు, లేనప్పుడే వెళ్తాడు. ఇవాళ అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇంకా అందువల్ల అక్కడ ఇంకా అభివృద్ధి జరగాలని మనం కోరుకోవాలి, రాజకీయాలు పక్కన పెట్టి. అలాగే రైట్, ఒక నిమిషం లక్ష్మణ్ గారు, మరింత చర్చించే ముందు ఒక విషయం